శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం యొక్క మహిమ అంతా ఇంత చెప్పదగినది కాదు. ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంది. ఈరోజు కార్తీక పురాణంలోని 3వ రోజు. కార్తీక మాసంలో నదీ స్నానం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచరించాలి. నదిలో చేసే కార్తీక స్నానము ఎంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానము ఆచరించాలి. దేవతార్చన చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి శివాలయంలోనూ విష్ణాలయంలోనూ దీపాలు వెలిగించాలి. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి. ఆరోగ్యంగా ఉండి స్నానము కూడా చేయలేని వారు అనేక పాపాలు చేసినట్లు అవుతుంది. ఆ పాపాల ఫలితంగా వారు అనేక నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది. బ్రహ్మరాక్షసులుగా పుట్టవలసి వస్తుంది. అందుకని ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను జనక మహారాజుకు వివరించారు. రాజా, పూర్వము ఆంధ్రదేశంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానము చేసి దేవతార్చన పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారము తీసుకునేవాడు కాడు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లో క్షేత్రాలను దర్శిస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తున్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నారు. భయంకరమైన ఆకారంలో ఉన్న రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఆ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు కూడా ఎవ్వరూ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడైన ఆ ప్రాంతము కొత్త కావడం వలన ఈ విషయము ఆ బ్రాహ్మణుడికి తెలియదు. అటుగా ఎవరూ రాకపోవడం వలన ఈ విషయము తెలియజెప్పేవారు లేరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి తీరములో నడుచుకుంటూ వస్తుంటాడు. చాలా దగ్గరగా వచ్చిన తరువాత ఆయన మర్రి చెట్టుపై ఉన్న రాక్షసులను చూశాడు. అంతే, భయంతో వణికిపోయాడు. ఇక ఈ పరిస్థితుల్లో తన్ని ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులు తనని చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూశారు. ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా ఆయన్ని వెంబడించారు. ఆ బ్రహ్మరాక్షసులు తనను వెంబడించడం చూసి ఆ బ్రాహ్మణుడు మరింత భయంగా మరింత వేగంగా పరుగు మొదలుపెట్టాడు. అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ చాలా వేగంగా అతన్ని సమీపిస్తూ ఉన్నారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండడం వలన బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోయాడు. తాను బ్రహ్మరాక్షసులకు చిక్కడము, వాళ్ళ చేతిలో చావడం ఖాయమని ఆయన భావించాడు. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళి ఆయనకి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళని చూడగానే ఆయన బ్రాహ్మణుడు కంపించిపోయాడు. తనని వదిలివేయమని ప్రాధేయపడ్డాడు. ఆ రాక్షసులు ఆ బ్రాహ్మణ్ణి దగ్గరికి చేరి ఆ బ్రాహ్మణుడి ముఖవచ్చసు చూసి ఆ బ్రాహ్మణుడు చాలా భక్తుడని నియమనిష్టలు కలవాడని ఆయన తేజస్సును బట్టి రాక్షసులకు అర్థమైపోయింది. అందువలన వాళ్ళంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరించారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నిన్ను మేము ఏమీ చేయము.
నీ వంటి ఉత్తముడైన బ్రాహ్మణుని ఈ మధ్యకాలంలో మేము చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అన్నారు ఆ రాక్షసులు బ్రాహ్మణుడి ముందు ప్రణమిల్లి. ఎప్పుడైతే ఆ రాక్షసులు తనకి నమస్కరించారో అప్పుడే ఆయనలో భయం తగ్గిపోయింది. ఆయన మనసు కాస్త శాంతించింది. దాంతో ఆయన తన ఆయాసము తగ్గించుకొని దాహం తీర్చుకుంటానని నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి కొంచెము నీళ్లు దోశలతో తాగి కొంచెం సేద తీరి, అయ్యా మీరెవరు? చూడడానికి బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంలో భయభ్రాంతులు కొలిపేలా ఉన్నారు. మీ ఆకారానికి మాటలకు పొంతన అస్సలు కుదరడం లేదు. మంచి వాళ్ళలాగానే మాట్లాడుతున్నారు. అదే స్వభావంతో కనిపిస్తున్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ఆ బ్రాహ్మణుడు. ఈ ప్రదేశంలోని జనసంచారం లేకపోవడం చూసే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండడం వల్లనే ఇటుగా ఎవరూ రావడం లేదని విషయము నాకు అర్థమైంది. కానీ మీరు మర్రి చెట్టుపై ఉండడం వలన దగ్గరికి వచ్చే వరకు నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలు చూసి భయంతో పరిగెత్తాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంటపడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసులతో. బ్రహ్మరాక్షసులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అందులో ఒకడు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుని, మందరం అనే గ్రామానికి అధికారిని. మా గ్రామంలో ఎవరైనా నేను చెప్పినట్లుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులు చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని నా తెలివితేటలని నాకు నేనే పొంగిపోయాను. ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకునేవాడిని. వాళ్ళు ఎన్ని విధాల ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు కొంచెము అన్నము కూడా పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదేదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. చివరికి ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు. చాలా దుర్మార్గంగా, చాలా అహంకారంగా జీవించాను. అందువల్లనే భగవంతుడు నాపై ఎంత మాత్రమూ దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకములో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసునై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తుంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. నీలాంటి ధర్మాత్ముడి వలన నాకు విముక్తి కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరడం కోసమే నేను నీ వెంట పడ్డాను. మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి మాకు విముక్తిని ప్రసాదించు అని బ్రాహ్మణుని ప్రాధేయపడ్డాడు. బ్రహ్మరాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలిగింది. అందుకని అందరినీ భయపెడుతూ బ్రతకడంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచి ముక్తిని పొందడానికి ప్రయత్నించడము ఆయనకి ఆనందాన్ని కలిగించింది. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపించింది. ఆయన కళ్ళలో ఆ పశ్చాత్తాపం కనిపించింది. అప్పుడు ఆయన మిగతా ఇద్దరు రాక్షసుల వైపు చూస్తూ, మరి మీ కథ ఏమిటి అని అడిగాడు ఆ సద్బ్రాహ్మణుడు.
అప్పుడు బ్రహ్మరాక్షసుడు తన గురించి తను చేసిన దుర్మార్గాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ, అయ్యా, నేను చేసిన పాపము కన్న వాళ్ళను ప్రేమగా చూడకపోవడమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చాలా ప్రేమగా పెంచారు. నేను ఏది అడిగినా అది వారికి శక్తికి మించినదైనా సరే నా ఆనందం కోసము వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసము వాళ్ళు అనేక కష్టాలు పడ్డారు. రాత్రనక పగలనక కష్టపడ్డారు. నిజం చెప్పాలంటే వారు సుఖపడడం అనేది నేను చూడలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవన్నీ అనుభవిస్తూ నేను సంతోషపడ్డాను, కానీ అందుకోసం వాళ్ళు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు. ఊహ తెలియని సమయంలో ఆ విషయాన్ని గ్రహించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనంద పెట్టడం కోసమే వాళ్ళు జన్మించినట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టాను. యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఏర్పాట్లు చేశారు. అయితే వివాహమైన తర్వాత నేను పూర్తిగా భార్యా వ్యామోహంలో పడిపోయాను. ఎంతసేపు భార్యకు ఏం కావాలో చూసేవాడిని, కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకుని ఎప్పుడు వారి బాధ్యతలు తీసుకోలేదు. ఎప్పుడు వారి సుఖ సంతోషాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా సంపాదన అంతా కూడా నా భార్యతో విలాసవంతంగా గడపడం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రులు అవసరాలు మాత్రము అడిగింది లేదు. సంతానం కలిగిన తర్వాత ఆ భార్య బిడ్డలే లోకమైపోయారు. వాళ్ళతో ఎప్పుడు సంతోషంగా గడపడం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మ నాన్నలను ప్రేమగా చూసిందే లేదు. కనీసం ఆత్మీయంగా పలకరించింది కూడా లేదు. పైగా విసుక్కోవడము కసురుకోవడము చేసేవాడిని. అయినా వాళ్ళు అనుక్షణము నా బాగోగులు కోరుకునేవారు. అలాగే నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత వయసు పడడంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఆ స్థితిలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉంటారనే నాకు అర్థమైంది. చనిపోయిన తరువాత నేను నరకానికి వెళ్ళాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను. ఆ పాప ఫలితంగానే బ్రహ్మ రాక్షసుడి రూపంగా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు, మాకు విముక్తిని ప్రసాదించడమే మీ దయ మీద ఆధారపడి ఉంది అని ప్రాధేయపడ్డాడు ఆ బ్రహ్మరాక్షసుడు. బ్రాహ్మణుడు మూడవ బ్రహ్మరాక్షసుడి వైపు చూశాడు. ఆయన తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఓ బ్రాహ్మణుడా, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుణ్ణి, కానీ నీ అంత ఉత్తముడిని కాను. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యము భగవంతుడి సేవలో తరించవలసిన నేను ఎప్పుడూ కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకిత భావంతో అర్చించింది లేదు. మనసు అంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెడితే నేను అటు వెళ్ళాను. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడం కోసం భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడిని సేవ కోసము ఉపయోగపడవలసిన వాటిని కూడా నేను నా సంతోషం కోసము ఇతరులకు సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గము తప్పు అని నాకు చాలామంది చెప్పారు. కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వారి మాటలు వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్ళాను. అందుకు నరకలోకంలో తగిన శిక్షను అనుభవించాను. ఇక ఆ పాపంతో భాగంగానే బ్రహ్మరాక్షసుడిగా మర్రి చెట్టుపై పట్టుకుని జీవిస్తున్నాను.
దయతో మాకు ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించు, అందుకు ఏం చేయాలో చెబితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు మూడవ రాక్షసుడు. ఇక మీరు బాధపడవలసిన పని లేదు, ఇది కార్తీక మాసము, నేను నదీ తీరాల్లో క్షేత్రాలను దర్శిస్తూ వెళ్తున్నాను, మరికొన్ని రోజులలో కావేరీ నదికి చేరుకుంటాను, మీరు నన్ను అనుసరించండి. కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి అని చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసులతో. బ్రహ్మరాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణుని అనుసరించారు. అలా కొన్ని రోజుల పాటు ప్రయాణించి వారు కావేరీ నదికి చేరుకున్నారు. ఆ నదిలో బ్రాహ్మణుడు స్నానం చేశాడు. ఆయన ఆదేశం మేరకు ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా వాళ్ళు సంకల్పం చెప్పించుకుని, బ్రాహ్మణుడు సంకల్పం చెప్పగా ఆ నదిలో స్నానం ఆచరించారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాన్ని కూడా ముగ్గురికి దారిపోశాడు. దానితో వాళ్ళకి బ్రహ్మ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగి దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. కార్తీక మాసంలో నదీ స్నానము ఎంతటి పుణ్యవంతమైన ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకునే ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు. ఇది కార్తీక పురాణంలోని 3వ రోజు అధ్యాయము సమాప్తము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. హర హర మహాదేవ, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.